మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నేరుగా ట్రంప్ కు మద్దతు తెలిపి అందరి దృష్టిని ఆకర్షించారు. సాధారణంగా వ్యాపారవేత్తలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారు. ఆయా పార్టీలకు ఫండ్స్ కూడా ఇస్తుంటారు. ఎన్నికలకు ముందు జరిగిన అన్ని సర్వేల్లోనూ కమలా హారిస్ విజయం సాధిస్తారనే తేలింది. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ట్రంప్ కు మద్దతుగా నిలిచి తానేంటో నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్ ఎలాన్ మస్క్ ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదిరింది అనే దానిపై తీవ్రంగా చర్చ జరుగుతుంది. టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి పలు సంస్థలను స్థాపించి ప్రపంచ కుబేరుడిగా ఎలన్ మస్క్ తన స్థానాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలన్ మస్క్ అమెరికా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. తనకు మద్దతిచ్చిన ట్రంప్ కోసం మస్క్ కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ఆయన గెలుపు వరకు మస్క్ తోడుగా ఉన్నారు. ట్రంప్ కోసం పలుచోట్ల సింగిల్ గా ప్రచారం కూడా నిర్వహించారు. అదే సమయంలో తన కేబినెట్లో మస్క్ కు కీలక బాధ్యతలు అప్పజెప్తానంటూ ట్రంప్ కూడా ప్రకటన చేశారు. ఇక గెలిచిన తర్వాత సైతం మస్క్ లేకపోతే తన గెలుపు లేదు అన్నట్టుగా ట్రంప్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కొత్త స్టార్ గా మస్క్ ఆవిర్భవించాడంటూ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. అసలు హాఫ్ డెమోక్రాట్ హాఫ్ రిపబ్లికన్ను అని కొన్నేళ్ల కిందట చెప్పుకున్న మస్క్ ఇప్పుడు పూర్తిగా ట్రంప్ పక్షం వహించారు. 2016, 2020 ఎన్నికల్లో డెమోక్రాట్ల పక్షానే మస్క్ నిలిచారు. కానీ ఈ ఎన్నికల్లో మస్క్ బైడెన్ను కాదని ట్రంప్ దగ్గర చేరి పూర్తి మద్దతు తెలపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మస్క్ గతంలో ఎన్నికల సమయంలో తాను తటస్థంగా ఉంటానని తెలిపారు. కోవిడ్ సమయంలో జరిగిన ఎన్నికల్లో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు చేపట్టారు. ఆయన పరిపాలనా తీరు, పాలసీలు కొన్ని మస్క్కు నచ్చలేదు. వీటిని అతడు బహిరంగంగానే తప్పుబట్టాడు. దీంతో విభేదాలకు బీజం పడింది. 2021లో శ్వేత సౌధంలో విద్యుత్ వాహనాలపై ఓ సదస్సు జరిగింది. దీనికి అమెరికాలోని పెద్ద కంపెనీ టెస్లాను ఆహ్వానించలేదు. అయితే దేశంలో 74% ఎలక్ట్రిక్ వాహనాలు టెస్లాకు చెందినవే ఉన్నాయి. కానీ మస్క్కు ఆహ్వానం రాకపోవడంతో గ్యాప్ ఏర్పడింది. ఇక 2021 సెప్టెంబర్లో మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ పౌర అంతరిక్ష యాత్రను విజయవంతంగా చేపట్టింది. బైడెన్ తప్ప అందరూ ఆయనకు అభినందనలు తెలిపారు. దీనిపై అప్పట్లో మస్క్ను ట్విట్టర్లో ప్రశ్నించగా ఆయన ఇంకా నిద్రపోతున్నట్లున్నారు అంటూ బైడెన్ను ఉద్దేశించి వెటకారంగా సమాధానమిచ్చారు. అంతేకాదు కార్మిక సంఘాలకు బైడెన్ మద్దతు ఎక్కువగా ఉండడంతో తాము అనుకున్నది చేయడం సాధ్యం కావడం లేదని మస్క్ గతంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022లో డెమోక్రటిక్ పార్టీ విభజనకారులకు నిలయమని, అది విద్వేషపూరితమైన పార్టీ అని మస్క్ కామెంట్లు చేశారు. అందుకే తాను రిపబ్లికన్ల వైపు మారిపోతున్నట్లు తెలిపారు. మస్క్ మొదటి నుంచి ట్రంప్నకు వ్యతిరేకిగా ఉన్నారు. 2016 ఎన్నికల తర్వాత అధ్యక్షుడిగా ఆయన సరైన వ్యక్తి కాదని మస్క్ వ్యాఖ్యానించారు. 2022లో ఒకానొక సందర్భంలో 2024లో జరిగే ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకూడదంటూ బహిరంగంగానే మస్క్ విమర్శలు చేశారు. అంతేకాదు ట్రంప్ పాలనలో నిత్యం చాలా హైడ్రామా ఉంటుందన్నారు. అయితే ట్విట్టర్ను మస్క్ చేజిక్కించుకున్న తర్వాత మస్క్ ట్రంప్ సంబంధాల్లో చాలా మార్పులొచ్చాయి. ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన్ను ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు బ్యాన్ చేశాయి. దీంతో భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించిన మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసి దానిని ఎక్స్గా మార్చి ట్రంప్ను తిరిగి ఆహ్వానించి ఆయన అకౌంట్ను పునరుద్ధరించారు. పెన్సిల్వేనియాలో బట్లర్ కౌంటీలో ట్రంప్పై దాడి తర్వాత మస్క్ మనసు మార్చుకున్నారు. ఆయనకు తాను పూర్తిగా మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఎన్నికల్లో ట్రంప్కు మద్దతిచ్చినప్పటి నుంచి మస్క్ ఆయన మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకుంటున్నారు. గాయం నుంచి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్వయంగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్ను ధరించారు. దేశాన్ని రక్షించేందుకు ట్రంప్నకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ట్రంప్తో ఎక్స్లో లైవ్ ఇంటర్వ్యూ చేశారు. రిపబ్లికన్ పార్టీ హామీలు, వాదనలను జనాల్లోకి తీసుకువెళ్లారు. ట్రంప్నకు వ్యతిరేకంగా పలు మీడియా సంస్థలు సర్వేలు వెలువరిస్తున్న వేళ తాను ఎక్స్లో పోల్స్ నిర్వహించారు. వీటిలో చాలా వరకు అమెరికా నాడిని కరెక్ట్గా చూపుతూ రిపబ్లికన్లకు ఆధిక్యాన్ని ఇచ్చాయి. ట్రంప్పై దాడి జరిగిన బట్లర్ కౌంటీలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మస్క్ స్వయంగా బ్లాక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే క్యాప్ ధరించి డ్యాన్స్ చేశారు. ట్రంప్ ప్రచారం నిధుల కోసం మస్క్ ఏకంగా $130 మిలియన్ ఖర్చు పెట్టారు. ప్రస్తుతం మస్క్ మొత్తం 6 కంపెనీలు రన్ చేస్తున్నారు. ముఖ్యంగా
టెస్లా, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ కంపెనీలపై ప్రభుత్వ నిబంధనల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రంప్తో ఉన్న సంబంధాలను వాడుకొని కంపెనీలపై ప్రభుత్వ ఏజెన్సీల నిబంధనల సడలింపులు, ఒత్తిడిని ఆయన తగ్గించుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు, ట్రంప్ శిలాజ ఇంధన వినియోగానికి అనుకూలం. అయితే ఈవీ అనుకూల పాలసీల కొనసాగింపును మరింత మెరుగుపరుచుకునేందుకు మస్క్ ప్రయత్నాలు కొనసాగే అవకాశం ఉంది.